జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఇంద్రనగర్ ఫేజ్ 2లో నాయకులు వేముల యాదయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో అమ్మవారి టెంపుల్ దేవాదాయ శాఖకు ఇవ్వడం జరిగిందని, టెంపుల్లో ఆదాయం లేని వలన దేవాదాయ శాఖ అధికారులు నిరాకరించారని తెలియజేశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల నుండి దేవాదాయ శాఖ భూములను కాపాడాలి అంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 127 సర్వే నెంబర్లో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని రాజకీయ అండబలంతో కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, గతంలో ఈ భూమిపైన కోర్టు కేసు కూడా వేయడం జరిగిందని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ బుక్ 2018. ఇది పూర్తి డాక్యుమెంట్ తోటి ఎట్లా ఉండాలి వివరాలన్నది ఇది ఎంఆర్ఓ జిహెచ్ఎంసీకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేరు వేముల యాదయ్య. నేను ఇక్కడ దేవాలయ ఓనర్ని. ఈ దేవాలయం కట్టించినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉండే, అప్పుడు కలెక్టరు, ఎంఆర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండే, పక్క 127 సర్వే నెంబరు. ఈ 127/6 మొత్తం గవర్నమెంట్ ల్యాండే 495 ఎకరాలు ఉంది. ఈ 495 ఎకరాలలో మా 200 ఇండ్లు ఉన్నాయి. తర్వాత ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ మేము మా సొంత స్వయంగా కట్టినాం. గవర్నమెంట్ కట్టింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. మా బస్తీ వాళ్ళు చేసిన సాయం. అదే తీరుగా నా సొంత పంట భూములు అమ్ముకొని చేసిన ఈ దేవాలయం ఆల్రెడీ కోర్టులలో కూడా రికార్డు ఉంది. నేను ఏ సర్వేల భూమి అమ్మినా, ఎక్కడ అమ్మినా, లోకాయుక్త కోర్టు నుంచి కూడా అక్కడ కూడా సర్వే చేసిరు. నేను అమ్మిన భూమిని ఏ రోజు అమ్మినా, ఏ డేట్ అమ్మినా, ఈ గుడి ఎప్పుడు కట్టినాం అనేది కూడా టాలీ చేసి కూడా కేసు అబద్ధమని కోర్టులో నిరూపయింది. అది ఎమ్మెల్యే అనుసరులు పెట్టింది. ఇప్పుడు మేమేమంటున్నాము, ఎండామెంట్లో ఎప్పుడో ఇచ్చినాం. 2018లో 19లో ఇచ్చినాం. 2 సార్లు ఇచ్చినాం. 18లో తీసుకున్నారు వెరిఫికేషన్, 19లో చేసుకున్నారు. గవర్నమెంట్ మీన్స్ బుక్లో కూడా ఎంట్రీ చేసుకున్నారు మమ్మల్ని. కాకపోతే ఇక్కడ ఆదాయం లేదని వాళ్ళు అనివార్ చేసుకోలే, మేమే నడిపిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక మాగంటి గోపినాథ్ అనుచరులు బిక్కర్ రామేష్ అంటాడు, ఇంకోడు నాటుకో ఇంకా అంటాడు. ఇంతకుముందు కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే వాళ్ళకి సహకరిస్తేనే నేను కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన. ఆ రోజు కూడా దేవాలయం చేయగా మా మనస్ఫూర్తిగా ఆపాలని మేము ఎంతో ప్రయత్నం చేసి ఆపినాం. లేకుంటే ఇంత సెంట్రల్ జాగా ఉంటుందా? లోకల్ ఏరియాలో ఎక్కడ ఏ బస్తీలోనే ఉందా? అసలు వీళ్ళు దానికి సహకరించక, దేవాలయానికి అభివృద్ధికి సహకరించక, దేవాలయ అభివృద్ధిని కుంటుపరుస్తూ నన్ను